వాక్యం వానవలె కురియును, సత్యం పూవలె వికసించును. సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే. తలవగానే నీ ప్రేమన్ నీరాయన హృదయం, ఎంతటి ప్రేమ నీది యేసయ్యా. తలవగానే నీ ప్రేమన్ నీరాయన హృదయం, ఎంతటి ప్రేమ నీది యేసయ్యా. అవధులు లేనిది, అంతము లేనిది నా ఎడల నీ ప్రేమ నా యేసయ్యా. అవధులు లేనిది, అంతము లేనిది నా ఎడల నీ ప్రేమ నా యేసయ్యా. తలవగానే నీ ప్రేమన్ నీరాయన హృదయం, ఎందటి ప్రేమ నీది యేసయ్యా. పాపమనే ఊబిలో కూరుకొని ఉన్నాను, తప్పు తెలుసుకున్నాను, వెను తిరిగి చూశాను. పాపమనే ఊబిలో కూరుకొని ఉన్నాను, తప్పు తెలుసుకున్నాను, వెను తిరిగి చూశాను. ఆహా నువ్వేగా, ఓహో నువ్వేగా, చేతులు చాపి ప్రేమతో ఎదురు చూచుచుండివిగా. ఆహా నువ్వేగా, ఓహో నువ్వేగా, చేతులు చాపి ప్రేమతో ఎదురు చూచుచుండివిగా. తలవగానే నీ ప్రేమన్ నీరాయన హృదయం, ఎందటి ప్రేమ నీది యేసయ్యా. ప్రాణమున్నంత వరకు నీ కొరకు జీవిస్తాను, నీకై పాడెదను, నిన్నే చాటెదను. ప్రాణమున్నంత వరకు నీ కొరకు జీవిస్తాను, నీకై పాడెదను, నిన్నే చాటెదను. సత్యం సత్యమే అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. సత్యం సత్యమే. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు మనము వాక్య భాగంలో నుంచి ఒక వ్యక్తిని, తన యొక్క జీవితం గురించి మనం కొన్ని పాఠాలు సత్యాలు మనం నేర్చుకుందాము. ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ వ్యక్తి మనం చూస్తే ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు అని అంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు మనం చూసుకుంటే ఆ వ్యక్తి మనకు పరిచయం అవుతాడు. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే,
నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తత్క్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకుని కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాను. ఈ సమయంలో మనం ఇక్కడ చూస్తూ ఉంటే కుష్ఠరోగి మనకు కనబడుతూ ఉన్నాడు. అయితే ఈ కుష్ఠరోగి దగ్గరికి రాకమునుపు ఒకసారి మనము ఈ మత్తయి సువార్త గురించి మనం కొంచెం ధ్యానం చేద్దాము. ఈ మత్తయి సువార్తలో మరి మునుపు 7 అధ్యాయాలు కూడా మనం కొంచెం చూసుకున్నట్లయితే మొదటి 4 అధ్యాయాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి అయిన కన్యక గర్భాన జన్మించడం మనం చూస్తాము. తాను జన్మించిన తర్వాత మరి ఆ కుటుంబం అంతా కూడా నజరేతులో ఉండడం మనం చూస్తూ ఉంటాము. తాను పెరిగి పెద్దవాడై 30 ఏండ్లు తనకు రాగానే మరి ఆ సమయంలో ఆయన బాప్టిజం తీసుకోవడం మనం చూస్తాము. బాప్టిజం తీసుకున్న తర్వాత ఒక 40 రోజులు తను ఉపవాసం ఉండడం కూడా మనం చూస్తాం. తర్వాత ఆయన శోధనల గుండా వెళ్ళడం మనం చూస్తూ ఉంటాము. దాని తర్వాత 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు మరి కొండ మీద ఆయన ప్రసంగించడం మనం చూస్తూ ఉంటాం. సో ఈ విషయాలు మరి మత్తయి గారు రాసిన తర్వాత 8వ అధ్యాయం నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మిరాకిల్స్, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అద్భుతాలు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తిని తను వివరించి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో అలా వివరించే ప్రక్రియలో మొట్టమొదటిగా వివరించినటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరు అని అంటే కుష్ఠరోగి. ఆ కుష్ఠరోగి యొక్క పరిస్థితి మనం చూసుకున్నట్లయితే మొదటిగా ఆ వ్యక్తి గురించి మనం చూసుకుంటూ ఉన్నాము. మొదటి విషయం ఏంటంటే కుష్ఠరోగి యొక్క స్థితి మనం చూద్దాం. కుష్ఠరోగి యొక్క స్టేటస్ మనం చూస్తే ఒకసారి ఆ కుష్ఠరోగి ఆ యొక్క రోగం అనేది భయంకరమైనటువంటి రోగం. మరి ఆ కాలంలో కుష్ఠరోగము ఎందుకు వచ్చేదని అంటే మరి దేవుని యొక్క ఉగ్రతగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయం మనం చూస్తే మిరియాముకి, అట్లాగే మరి గెహజీ గారికి, అట్లాగే ఉజ్జియాకి, అట్లాగే నయమానికి కూడా రావడం మనం చూస్తూ ఉన్నాం. సో వారు చేసినటువంటి తప్పులను బట్టి, వారు చేసినటువంటి దేవునికి అవిధేయతను బట్టి, వారు చేసినటువంటి తప్పుల్ని బట్టి, వారు చేసినటువంటి పాపాలను బట్టి ఈ యొక్క కుష్ఠరోగం రావడం మనం చూస్తూ ఉన్నాం. సో అంతే విధముగా ఈ యొక్క కుష్ఠరోగి కూడా తను కూడా పొందుకున్నటువంటి ఆ కుష్ఠరోగం ఎలాగనంటే తాను చేసినటువంటి పాపాన్ని బట్టి, తాను చేసినటువంటి తప్పుల్ని బట్టి. చూడండి, ఆ యొక్క కుష్ఠరోగం రావడం వల్ల ఎంత భయంకరమైన పరిస్థితి అని అంటే తాను ఇంట్లో ఉండలేడు, తాను ఊరు బయట నివాసం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఊరు బయట నివాసం చేయడం ద్వారా తనకి కలిగినటువంటి ఆ యొక్క దుస్థితి మనం చూసినట్లయితే తన దగ్గరికి ఎవరు రాలేరు, తనను ఎవరు పట్టించుకోలేరు, తనను ఎవరు ప్రేమించట్లేదు, తనను ఎవరు పట్టించుకోవట్లేదు, తనకి ఎవరు సహాయం చేయట్లేదు, తన దగ్గరికి ఎవరు రావట్లేదు. తను ఎవరి దగ్గరికైనా వెళ్దామని అనుకుంటే ఎవరు కూడా తనను చేరదీసుకునేటువంటి పరిస్థితి. అంత మాత్రమే కాదు, తనని ఆదరించేటువంటి వారు లేరు, తన దగ్గరికి వచ్చి బాగున్నావా అని అడిగేటువంటి వారు లేరు. అట్లాంటి పరిస్థితుల్లో తను జీవిస్తూ ఉన్నప్పుడు తన యొక్క జీవితం ఎలా మార్చబడిందో మనం ఈరోజు చూసుకోబోతున్నాం. ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి నువ్వు కూడా అట్లాంటి పరిస్థితుల్లోనే ఉన్నావా? ఒంటరి జీవితం జీవిస్తూ బాధపడుతూ ఎంతో వేదన పడుతూ నువ్వు ఉన్నావా? అయితే ఈ యొక్క కుష్ఠరోగి యొక్క జీవితం మనం చూస్తే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఆ యొక్క కుష్ఠరోగి చేసినటువంటి పని ఏంటంటే తాను యేసుప్రభు దగ్గర రావడం మనం చూస్తాం. చూడండి, ఈరోజు ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మనకి వచ్చేటువంటి ఎంతో బాధ, మనకు వచ్చేటువంటి ఎంతో వేదన, మనం కలిగినటువంటి ఇబ్బందులు కానీ వాటన్నిటినీ కూడా యాక్చువల్లీ ఎందుకు మనం పొందుకుంటున్నామనంటే మనం చేసినటువంటి పాపం ద్వారా మాత్రమే, మనం చేసినటువంటి చెడు ద్వారా మాత్రమే, మనం చేసినటువంటి అవిధేయత మాత్రమే. దేవునికి మనం అవిధేయకరంగా, ఆయాసకరంగా జీవిస్తున్నాము కాబట్టి ఆ యొక్క పాపం వల్ల వచ్చేటువంటి పర్యవసానము చాలా భయంకరమైన జ్ఞాపకం చేసుకోవాలి. అంతే విధంగా దానికి ఉగ్రత రూపముగానే మరి యొక్క కుష్ఠరోగం కూడా రావడం మనం చూస్తూ ఉన్నాం. సో ఈ కుష్ఠరోగికి ఎప్పుడైతే ఆ యొక్క రోగం తనకి వచ్చిందో అయితే తాను యేసుక్రీస్తు ప్రభువారి గురించి విన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి వినగానే తాను చేసినటువంటి పని మనం చూద్దాం ఒకసారి. 8వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను. చూడండి, ఎప్పుడైతే మరి కుష్ఠరోగి యేసు ప్రభు గురించి విన్నాడో, ఎప్పుడైతే ఈ కుష్ఠరోగి యేసు ప్రభు యొక్క మాటలు విన్నాడో వెంటనే తాను చేసినటువంటి పని ఏంటంటే నన్ను శుద్ధినిగా చేయగలవాడు యేసుక్రీస్తు ప్రభు అని విశ్వాసం ఉంచాడు. నన్ను మార్చగలవాడు, నాకు సహాయం చేసేవాడు ఈయన మాత్రమే అని తాను ఉంచిన విశ్వాసాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ తాను వెంటనే కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా అంటూ ఉన్నాడు. చూడండి, ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా అనడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి,
ఎన్నోసార్లు మరి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి నువ్వు వింటున్నావు కదా, ఎన్నోసార్లు యేసు ప్రభు దేవుడు నువ్వు వింటున్నావు కదా, యేసు ప్రభు చేసే కార్యాలు నువ్వు వింటూ ఉన్నావు కదా, మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ప్రభువా ఆయనకు మొక్కి ప్రభువా అని ఎప్పుడైనా అన్నావా? చూడండి, ఈ కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా ప్రభువా అని అడగడం మనం చూస్తూ ఉన్నాం. అంటే తను నమ్మాడు, శుద్ధినిగా చేసేది యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే అని తను నమ్మాడు. ఆ యొక్క కుష్ఠరోగాన్ని నయం చేసేటువంటి వారు ఎవరూ లేరు. ఆ కుష్ఠరోగానికి వేరే విరుగుడేమీ లేదు. కేవలము ప్రభువే తాను గ్రహించాడు. ఎప్పుడైతే తాను గ్రహించాడో, ఆ విశ్వాసం ఉంచాడో, ప్రభు ఎప్పుడైతే మరి కొండ నుంచి దిగి వస్తూ ఉన్నాడు, వెంటనే తన దగ్గరికి వెళ్ళి ప్రభువా అని ఆయనకు మొక్కి ఆయన దగ్గర ప్రార్థించడం మనం చూస్తూ ఉన్నాం. సో చూడండి, ఆయన ప్రార్థించిన తర్వాత తాను చేసినటువంటి పని ఏంటంటే, దీంట్లో మనం చూసినట్లయితే శుద్ధినిగా చేయగలని అడిగాడు. అయితే ఆ యొక్క వాక్యం మనం కొంచెం అర్థం చేసుకున్నట్లయితే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, తను పాపిగా గ్రహించడం మనం చూస్తూ ఉన్నాం. తాను శుద్ధుడిగా లేడని మనం చూస్తూ ఉన్నాం, అపవిత్రుడని మనం చూస్తూ ఉన్నాం. ప్రభువా నేను అపవిత్రుని ప్రభువా, నన్ను శుద్ధునిగా మార్చవా అని మనం చూస్తూ ఉన్నాం. ప్రభువా నేను పాపిని ప్రభువా అని గ్రహించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రభువా నేను నీకు వ్యతిరేకంగా, నీకు ఆయాస్కరంగా ఎన్నో పాపాలు చేశాను ప్రభువా అని తాను ఒప్పుకోవడం మనం గ్రహిస్తున్నాం, తాను తగ్గించుకోవడం మనం గ్రహిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, తాను చేసినటువంటి పని ఏంటంటే తాను తగ్గించుకొని ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా నీకు ఇష్టమైతే, అంటే నాకు ఎట్లాంటి అర్హత లేదు ప్రభువా, నేను అన్ఫిట్ ప్రభువా, నేను పాపిని దేవా, నీ ఉగ్రత నేను పొందుకున్నాను ప్రభువా అని తాను చెప్పడం మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఎప్పుడైనా నీవు పాపిని గ్రహించావా? ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపాలను నువ్వు ఒప్పుకున్నావా? నీ పాపాలని శుద్ధినిగా కడిగి వేసి శుద్ధిగా చేసేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు విన్నప్పుడు ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చి నువ్వు నీ పాపాలను ఒప్పుకున్నావా? కానీ ఈ కుష్ఠరోగి అయితే ఎప్పుడైతే తను యేసుక్రీస్తు ప్రభు వారి గురించి విన్నాడో వెంటనే తను రావడం మనం చూస్తున్నాం, ఆయనకు మొక్కడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన మొక్కిన తర్వాత తను ప్రార్థించడం మనం చూస్తున్నాం. ఆ ప్రార్థన మనకి ఏం కనిపిస్తుంది అని అంటే తన యొక్క పాప ఒప్పుకొని మనకు కనపడుతూ ఉంది. ఎప్పుడైనా నువ్వు ప్రభు దగ్గర నీ యొక్క పాపములను ఒప్పుకున్నావా? చూడండి, ఎప్పుడైతే మరి ప్రభు దగ్గరకు వచ్చి తన పాపములన్నీ ఒప్పుకున్నాడో, చూడండి ఇక్కడ 3వ వచనం మనం చూస్తే, అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే మరి ఆయన దగ్గరికి రాగానే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయవా ప్రభు అని అడగగానే యేసు ప్రభు వారు ఏం చేశారు? చెయ్యి చాపి వాని ముట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఆ కుష్ఠరోగి దగ్గరికి ఎవరు రారు, కుష్ఠరోగిని ఎవరు ముట్టుకోరు, కానీ కుష్ఠరోగిని ఎవరు చేరదీసుకోరు. కానీ యేసు ప్రభు మాత్రం తన దగ్గరికి వచ్చి చెయ్యి చాపి తన ముట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఏమంటున్నాడు? నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా. చూడండి, ఎవరు తన దగ్గర రావడానికి ఎవరు ఇష్టపడరు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం ఏమంటున్నారు? నాకు ఇష్టమే అని చెప్తున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో అంత పాపిగా ఉన్నటువంటి తాను, దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నటువంటి తాను, దేవునికి ఉగ్రతను పొందుకున్నటువంటి ఆ కుష్ఠరోగి దగ్గరికి వచ్చి నాకు ఇష్టమే అంటున్నాడు. దాని మీనింగ్ ఏంటంటే, ఎస్ నాకు ఇష్టమే, నువ్వు మారడం నాకు ఇష్టమే, నువ్వు సంతోషంగా జీవించడం నాకు ఇష్టమే, నువ్వు పాపం నుంచి బయటికి రావడం నాకు ఇష్టమే, ఎస్ నేను చేర్చుకోవడం నాకు ఇష్టమే అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఈ లోకంలో నేను ఎవరు చేర్చుకోకపోవచ్చు, ఈ లోకంలో నీతో ఎవరు మాట్లాడకపోవచ్చు, ఈ లోకంలో నువ్వు చేసినటువంటి తప్పుల్ని బట్టి, పాపాలని బట్టి నిన్ను ఎవరు ముట్టుకోవడానికి ఇష్టపడకపోవచ్చు, నిన్నెవరు ఇష్టపడకపోవచ్చు, నిన్నెవరు ప్రేమించకపోవచ్చు, నిన్నెవరు పట్టించుకోకపోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం ఏమంటున్నాడంటే నాకు ఇష్టమైన సెలవిస్తూ ఉన్నాడు, నాకు ఇష్టమైన సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఎప్పుడైతే ఆయన మాట చెప్పాడు, నీవు శుద్ధుడవు కమ్మని ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో తత్క్షణమే వెంటనే ఆయన శుద్ధుడవడం మనం చూస్తూ ఉన్నాం. వెంటనే తన కుష్ఠరోగం విడిచిపెట్టడం మనం చూస్తూ ఉన్నాం. వెంటనే ఆ యొక్క రోగం వదిలిపెట్టడం మనం చూస్తూ ఉన్నాం. వెంటనే చూడండి, ఇక్కడ 8వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తత్క్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. చూడండి, ఆ కుష్ఠరోగం ఎంత భయంకరమైనది, ఆ కుష్ఠరోగానికి ఎట్లాంటి విరుగుడు లేదు, ఎట్లాంటి సొల్యూషన్ లేదు. ఆ అపవిత్రమైనటువంటి ఆ యొక్క పాపం ద్వారా వచ్చేటువంటి కుష్ఠరోగము ఆత్మకు మరి అపవిత్రత మాత్రమే కాదు, శరీరం కూడా నశించడం మనం చూస్తూ ఉన్నాం. శరీరానికి కూడా అది ఇబ్బందే. సో ఆ శరీరం నుంచి ఆ యొక్క కుష్ఠరోగాన్ని దేవుడు దూరం చేయడం మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే అపవిత్రమైనటువంటి ఆత్మను దేవుడు శుద్ధునిగా చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు
ఈ వాక్యం వింటున్నటువంటి ఓ సహోదరి సహోదరుడా, నీవు పాపివని నువ్వు గ్రహించావా? నీ యొక్క జీవితము దేవునికి ఆయాస్కరంగా, దేవునికి వ్యతిరేకంగా ఉందని నువ్వు గ్రహించావా? గ్రహించినట్లయితే ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నా పాపములు క్షమించవా, నన్ను మార్చవా ప్రభువా అని ఎప్పుడైతే అడుగుతావో, నా పాపములు నేను ఒప్పుకుంటాను ప్రభువా అని ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపములన్నీ ఒప్పుకుంటావో, వెంటనే తను నీ పాపములన్నిటినీ కూడా క్షమించడానికి సిద్ధమని జ్ఞాపకం చేసుకో. ఈ కుష్ఠరోగి ఎప్పుడైతే తను అట్లాంటి అసహనంగా ఉన్నాడో, ఎంతో బాధ వేదనతో కలిగి ఉన్నాడో, అట్లాంటి బాధ నుంచి, అట్లాంటి వేదన నుంచి, అట్లాంటి ఒంటరి జీవితం నుంచి, అట్లాంటి మరి ఆ భయంకరమైనటువంటి రోగం నుంచి దేవుడు విడిపించడం మనం చూస్తూ ఉన్నాం. విడిపించడం మాత్రమే కాదు, తనని చేర్చుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ లేని తనకు ప్రేమించడం మనం చూస్తూ ఉన్నాం. సో అట్లాంటి ప్రేమ నీకు కావాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావా? చూడండి, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి వచ్చేటప్పుడు తన గురించి రాయబడినటువంటి ప్రవచనం మనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఎస్, చూడండి ఇక్కడ తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి ఈ లోకానికి రావడం మనం చూస్తూ ఉన్నాం. మన పాపముల నుంచి విడిపించడానికి, మన యొక్క దోషాల నుంచి విడిపించడానికి, మన యొక్క అపవిత్రుల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఈ లోకానికి రక్షకుడు రావడం మనం చూస్తూ ఉన్నాం. అవును, నీవు నేను చేసినటువంటి పాపాల వల్ల వచ్చేటువంటి శిక్ష ఏంటి, వచ్చేటువంటి రిజల్ట్ ఏంటి, ఫలితం ఏంటి అని అంటే భయంకరమైనటువంటి నరకం. భయంకరమైనటువంటి నరకం. ఆ నరకం గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నోసార్లు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు మరి పరలోక రాజ్యం గురించి కన్నా కూడా నరకం గురించే ఎక్కువ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకో తెలుసా? నరకం ఖచ్చితంగా ఉంది, నరకం ఖచ్చితంగా ఉంది అని ఆయన ఎన్నోసార్లు ఖండితంగా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. సో అట్లాంటి భయంకరమైన నరకం నుంచి విడిపించాలి అని అంటే, అట్లాంటి భయంకరమైనటువంటి ఆ యొక్క శిక్షణ నుంచి విడిపించాలి అని అంటే, ఒక వ్యక్తి లేకపోతే మన ప్లేస్లో, నీ ప్లేస్లో, నా ప్లేస్లో వేరొకరు శిక్ష అనుభవించాలి. నీకు నాకు రావాల్సినటువంటి శిక్షను అనుభవించడానికే, నీకు నాకు రావాల్సినటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి నరకాన్ని నుంచి మనల్ని విడిపించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడు రావడం మనం చూస్తూ ఉన్నాం. ప్రభువారు ఈ లోకానికి సేవియర్గా, రక్షకుడుగా, విమోచించడానికి రావడం మనం చూస్తూ ఉన్నాం. మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మనం చూస్తే మరి ఈ లోకంలో అట్లాంటి భయంకరమైనటువంటి శిక్షను, శిలువ యాగాన్ని తను అనుభవించడానికి గల కారణం ఏంటో తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను నన్ను విమోచించడానికి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కుష్ఠరోగి మరి తాను ప్రభునందు విశ్వాసం ఉంచాడు, ప్రభు దగ్గరకు వచ్చి తన యొక్క పాపములని ఒప్పుకున్నాడు, ప్రభు దగ్గరకు వచ్చి తన యొక్క దోషాలన్నింటినీ ఒప్పుకున్నాడు. తను తగ్గించుకోవడం మనం చూస్తున్నాం. తను తగ్గించుకోవడం మాత్రమే కాదు, తన దగ్గరకు వచ్చి మరి ఆయన అపవిత్రంగా ఉన్నటువంటి తాను మరి పరిశుద్ధుడిగా, శుద్ధుడిగా అవడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరొకసారి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, నీ యొక్క జీవితం ఎలా ఉంది? నీ యొక్క జీవితం పాపంలో కొనసాగుతూ ఉన్నావా? పాపంలో జీవిస్తూ ఉన్నావా? పాపంలోనే జీవిస్తూ పాపానికి బానిస అయిపోయి పాపానికి దాసులుగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? పాపానికి దాసులమై వచ్చేటువంటి ప్రతిఫలముగా మరి ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లోకి, లేకపోతే ఒంటరి జీవితంలోనికి, డిప్రెషన్లోకి నువ్వు వెళ్ళిపోయి ఉన్నావా? ఆ డిప్రెషన్లోనికి నువ్వు వెళ్ళిపోయినట్లయితే నీకు ఎవరు సహాయం చేసేవారు లేరని నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఎవరు నా దగ్గర రావట్లేదని నువ్వు అనుకుంటున్నావా? ఎవరు పట్టించుకోవట్లేదని నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఎవరు ప్రేమించట్లేదని నువ్వు అనుకుంటూ ఉన్నావా? అయితే నిన్ను ప్రేమించడానికే, నిన్ను పట్టించుకోవడానికే, నిన్ను చేరదీసుకోవడానికే, నీ జీవితాన్ని మార్చడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం మనం చూస్తూ ఉన్నాం. ఎస్, జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఓన్లీ వన్ ఇన్ దిస్ వరల్డ్ హూ విల్ సేవ్ యూ ఫ్రమ్ ద సిన్. నీ పాపము నుంచి, నీ యొక్క ఆ భయంకరమైనటువంటి ఆ నరకం నుంచి నిన్ను తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే రక్షకుడిని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నిన్ను రక్షించేవాడని జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితాన్ని మరి ప్రభువుకి సమర్పిస్తావా? కుష్ఠరోగి ఎలాగైతే విశ్వాసం ఉంచాడో, ఎలాగైతే విశ్వాసం ఉంచి మన ప్రభు దగ్గరకు వచ్చి పాపాలన్నీ ఒప్పుకున్నాడో, అట్లాంటి జీవితం నువ్వు కూడా జీవించడానికి నువ్వు కూడా ముందుకు వస్తావా? నువ్వు కూడా అట్లాగా మరి నీ యొక్క పాపాలన్నింటినీ ఒప్పుకుంటావా ప్రభు దగ్గర? అలా నువ్వు ఒప్పుకున్నట్లయితే ప్రభువు నిన్ను శుద్ధునిగా మార్చగలడని జ్ఞాపకం చేసుకో. చూడండి, ఇక్కడ 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి
వారికి సాక్షార్థమైన నీ దేహమును యాజకుని కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాను. చూడండి, ఎప్పుడైతే మరి తను శుద్ధిగా మార్చబడ్డాడో, ఎప్పుడైతే తను పవిత్రుడిగా మార్చబడ్డాడో, మరి యేసుక్రీస్తు ప్రభువు అన్న మాట ఏంటో తెలుసా? నీవు వెళ్ళి యాజకుని కనపరుచుకొనమని ఆజ్ఞాపించడం మనం చూస్తూ ఉన్నాం. తాను ఎప్పుడైతే శుద్ధుడిగా మార్చబడ్డాడో, ఎప్పుడైతే తన యొక్క జీవితం మార్చబడిందో, వెంటనే తనకి ఇవ్వనటువంటి ఆజ్ఞ ఏంటనంటే సాక్షార్థంగా ఉండమని చెప్తున్నాడు అనమాట. అంటే నేను స్వస్థపరిచాను, సో నాకు ఒక సాక్షిగా జీవించమని చెప్తున్నాడు అనమాట. సో అంటే యాజకుని దగ్గరికి వెళ్ళి సాక్షార్థంగా ఉండడానికి మరి మోషే నియమించిన కానుక సమర్పించమని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. సో ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చాడో తన యొక్క లైఫ్ మారింది. మారిన తర్వాత ప్రభువారి దగ్గర నుంచి ఆజ్ఞను మనం చూస్తూ ఉన్నాం. నీ లైఫ్, నీ జీవితము ప్రభు వల్ల మారినట్లయితే నీవు చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? నువ్వు ప్రభు యొక్క ఆజ్ఞలన్నింటినీ కూడా పాటించే వారిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే కుష్ఠరోగి తను శుద్ధుడిగా మార్చబడ్డాడో, వెంటనే తాను చేసిన పని ఏంటంటే ప్రభు యొక్క ఆజ్ఞలన్నింటినీ కూడా పాటించడం మనం చూస్తూ ఉన్నాం. సో నేను ఒకవేళ నువ్వు రక్షింపబడినట్లయితే, నువ్వు రక్షింపబడడానికి, లేకపోతే నువ్వు రక్షింపబడ్డాను అని రుజువుపరచడానికి నీ క్రియలు కనబడుతూ ఉన్నాయా? నువ్వు ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ ఉన్నావా? ప్రభు ఏం చెప్తూ ఉన్నాడు? ప్రభు అందరిని ప్రేమించని చెప్తున్నాడు కదా. ప్రభువుని ఎక్కువగా ప్రేమించమని తాను చెప్తూ ఉన్నాడు కదా. నువ్వు ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా? ప్రభువుకి నువ్వు ప్రయారిటీ ఇస్తూ ఉన్నావా? అలా నువ్వు జీవించుకున్నా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కదా. నిన్ను రక్షింపబడినటువంటి నీవు రక్షింపబడిన తర్వాత, అంటే నీ పాపాలని ఒప్పుకున్న తర్వాత నీ యొక్క లైఫ్ ఎలా ఉంది? నీ యొక్క జీవితం ఎలా ఉంది? ఇంకా మరలా ఏ పాపం నుంచి అయితే నువ్వు బయటికి వచ్చావో, ఏ పాపంలో నుండి అయితే నువ్వు బాధపడుతూ ఉన్నావో, ఏ పాపంలో నువ్వు బాధపడుతున్నప్పుడు ప్రభు నిన్ను విమోచించాడో, ఏ పాపంలో నువ్వు బానిసైనప్పుడు ప్రభు నిన్ను విమోచించాడో, అట్లాంటి విమోచన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావా? విమోచించాడు అని నువ్వు అందరికీ సాక్షిగా జీవించగలుగుతూ ఉన్నావా? ఇక్కడ కుష్ఠరోగికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏంటంటే సాక్షార్థమై అని చెప్తున్నాడు అనమాట. సో అంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారము, ఆయన ఇచ్చినటువంటి విమోచనను ఆయన ఇచ్చినటువంటి రక్షణను నువ్వు ప్రకటించగలుగుతూ ఉన్నావా? ఆ రక్షణకు ప్రతిగా నువ్వేం చేస్తూ ఉన్నావు? రక్షింపబడ్డాను అని అట్లాంటి రక్షణ విలువలు నువ్వు కలిగి ఉన్నావా? రక్షింపబడ్డాను అని ఒక సాక్షితో నువ్వు జీవిస్తూ ఉన్నావా లేదా? నువ్వు పరీక్షించుకోవాల్సింది మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, ఈ కుష్ఠరోగికి ఆజ్ఞలు ఇవ్వడం మనం చూస్తున్నాం. ఈ కుష్ఠరోగి యొక్క లైఫ్ మారడం మనం చూస్తూ ఉన్నాం. ఈ కుష్ఠరోగి యొక్క జీవితం ఎలా మార్చడం మనం చూస్తూ ఉన్నాము. అట్లాంటి జీవితం నువ్వు జీవించాలని మరి కుష్ఠరోగిలాగా మరి ప్రభు దగ్గరికి వచ్చి మరి ఆయనకు మొక్కి, ఆయన దేవుడిని స్వీకరించి, ఆయన దగ్గరికే వచ్చి, ఆయన రక్షకుడు నువ్వు అంగీకరించి, ఆయన మాత్రమే నా పాపములు క్షమించేవాడు, ఆయన మాత్రమే నా జీవితాన్ని మార్చేవాడు, ఆయన మాత్రమే నన్ను శుద్ధిగా మార్చేటువంటి వాడు, ఆయనే నిజదేవుడు, ఆయనే ట్రూ గాడ్ అని విశ్వసించినట్లయితే ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నా పాపములను క్షమించవా, నా జీవితాన్ని మార్చవా, నీకు ఇష్టంగా నన్ను మార్చుకోవా ప్రభువా అంటే ఆయన తప్పకుండా నీ జీవితాన్ని మార్చి మరి ఈ కుష్ఠరోగిలాగా నిన్ను శుద్ధినిగా మరి పవిత్రునిగా చేస్తారని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఎట్లయితే తను ఆజ్ఞాపిస్తూ వచ్చాడో ఆ ఆజ్ఞకు మరి ఎలాగైతే తను లోబడ్డాడో మనం కూడా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటికీ కూడా లోబడాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు దేవా. అవును తండ్రి, ఈ సమయంలో ప్రభువా మరి కుష్ఠరోగి గురించి మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం దేవా. తండ్రి, మరి కుష్ఠరోగి మరి భయంకరమైనటువంటి రోగుల్లో ఉన్నప్పటికీ నీ యొద్దకు వచ్చి ప్రభువా నేను విశ్వాసం ఉంచి ప్రభువా తన పాపములను ఒప్పుకున్నాడు కదా ప్రభువా. మేము కూడా దేవా మీ యొద్దకు వస్తూ ఉన్నాం తండ్రి. మేము కూడా పాపులం ప్రభువా, మీకు వ్యతిరేకంగా మీకు ఆయాస్కరంగా ఎన్నో పాపాలు చేసి మమ్మల్ని క్షమించండి ప్రభువా. మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను దేవా, సహాయం చేయండి. మా జీవితాలను మార్చవా ప్రభువా. తండ్రి, మేము ఇంకా మీకు ఇష్టంగా జీవించడానికి ప్రభువా, మీకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయవా ప్రభువా. అట్లాంటి జీవితం మీరు మాకు ఇస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని దీవించే దేవుడు. ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని దీవిస్తారు. కానీ ఆయన మనకిచ్చే ముఖ్యమైన దీవెన ఏంటంటే పాపక్షమాపణ, పరలోక భాగ్యం. మన అందరూ చాలా పాపాలు చేసి ఉన్నాము. అవన్నిటి ద్వారా రాబోతున్న శిక్ష నిత్యమైన నరకం. ఆ శిక్ష నుంచి మనల్ని విడిపించడానికి సాక్షాత్తు దేవుడు
మానవుడుగా, రక్షకుడుగా ఈ లోకానికి రావటం జరిగింది. యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకానికి వచ్చిన మన రక్షకుడు మన కొరకు, మనం చేసిన పాపాల కొరకు కలువరి శిలువ మీద శ్రమలు అనుభవించి రక్తము కార్చి మనకు బదులుగా మరణించారు. ఆయన సమాధి చేయబడ్డారు. 3వ రోజున తిరిగి లేచారు. ఈ యేసుక్రీస్తు ఇస్తున్న పాపక్షమాపణ, పరలోక భాగ్యం పొందాలనుకుంటే మీరు చేయాల్సినది ఏంటంటే, మీ పాపాలు ఆయన ముందు పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి. ప్రభు దగ్గర ఈ విధముగా చెప్పండి: ప్రభువా, నేను పాపిని, నా పాపముల కోసం నేను అనుభవించాల్సిన శిక్ష నిత్యమైన నరకం, కానీ దాని నుంచి నన్ను విడిపించడానికి మీరు రక్షకుడుగా వచ్చి శిలువ మీద నా శిక్ష అనుభవించి మీరు మరణించారు, తిరిగి లేచారు అని నేను నమ్ముతున్నాను. మీరు నా దేవుడు, నా రక్షకుడు అని నమ్ముతున్నాను ప్రభువా అని మీరు చెప్తే, విశ్వసిస్తే మీకు ఈ నిమిషములో ఆయన ఉచితముగా పాపక్షమాపణ ఇస్తారు, పరలోక భాగ్యం ఇస్తారు. ఈ విధంగా విశ్వసించి పాపక్షమాపణ పొందుటకు దేవుడు మీకు కృప చేయునుగాక. మీ విలువైన సలహాలు, ప్రార్థనా అవసరతలు మాకు తెలియచేయండి. మా అడ్రస్ అగాపే గాస్పెల్ మినిస్ట్రీస్, బిల్డింగ్ నంబర్ 3-168/80P, వైష్ణవి నగర్, సురారం, హైదరాబాద్ 500055. మా కాంటాక్ట్ నంబర్స్ 9154145978, 9063568798. మా ఈమెయిల్ ఐడి satyamsatyametelugu@gmail.com. ఈ ప్రోగ్రాం మరలా వీక్షించాలనుకుంటే సత్యం సత్యమే అని మా యూట్యూబ్ ఛానల్ని, ఇన్స్టాగ్రామ్ పేజ్ని, ఫేస్బుక్ని చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాక్యం వానవలె కురియును, సత్యం పూవలె వికసించును. సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే.